This is Dr. Sirisha, pediatric dentist, Manohar Dental Care, Visakhapatnam. Frequent dental checkups అనేవి నిజంగా అవసరమా? అసలు ఫ్రీక్వెంట్ డెంటల్ చెకప్స్ ఎందుకు చేయించుకోవాలి? ఈ వీడియోలో దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి నోట్లో ఏం ఇష్యూస్ ఉన్నాయని తెలియదు. పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా ఫ్రీక్వెంట్ డెంటల్ చెకప్స్ చేయించుకోవడం ద్వారా ఇలాంటి పెయిన్ లేదా స్వెల్లింగ్ లాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి స్వెల్లింగ్ వచ్చి టూత్ని రిమూవ్ చేయాల్సిన లాంటి ప్రొసీజర్స్ని కూడా మనం ఫ్రీక్వెంట్ డెంటల్ చేయించుకోవడం ద్వారా ప్రివెంట్ చేయొచ్చు. కొంతమందిలో మనం చూసినట్లయితే బ్రష్ చేసేటప్పుడు బ్లీడింగ్ జరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి, లేదా బ్యాడ్ బ్రెత్ రావడం ఇలాంటివి చూస్తూ ఉంటారు. సో ఇవి గ్రాడ్యువల్గా గమ్ డిసీజెస్కి లీడ్ చేస్తాయి. ఇలాంటి ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ని ఖచ్చితంగా మనం ఫ్రీక్వెంట్ డెంటల్ చెకప్స్ ద్వారా ప్రివెంట్ చేసుకోవచ్చు. టూత్ వన్స్ లాస్ట్ ఈజ్ లాస్ట్ అండి. మనం దాన్ని ఏ విధమైన ఫిల్లింగ్ కానీ లేదా రీప్లేస్మెంట్ కానీ ఏం చేసినా కూడా అది ఆర్టిఫిషియలే. న్యాచురల్ టూత్ మీద ఫుడ్ని చూ చేసి ఫుడ్ని ఎంజాయ్ చేసినంతగా ఆర్టిఫిషియల్ టూత్ రీప్లేస్మెంట్తో ఫుడ్ని ఎంజాయ్ చేయలేరు. ఒకవేళ ఎర్లీ ఏజ్లోనే టూత్ని రిమూవ్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఆర్టిఫిషియల్ టూత్ రీప్లేస్ చేసుకున్న తర్వాత ఫుడ్ని చూ చేసి అంత ఎఫిషియెంట్గా చూ చేసి ఎంజాయ్ చేసే క్యాపబిలిటీని కోల్పోతారు. దీనివల్ల ఫుడ్ని ఒకవైపు చూ చేయడం లేదా సరిగ్గా నమలకుండా మింగేయడం లాంటివి జరుగుతాయి. ఇది చివరికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి లీడ్ చేస్తుంది. సో ఇలాంటి ఇష్యూస్ని మనం ప్రివెంట్ చేయాలి అనుకుంటే కనుక ఫ్రీక్వెంట్గా డెంటల్ చెకప్స్ చేయించుకొని ఇష్యూని చిన్నగా ఉన్నప్పుడే సాల్వ్ చేసుకోవడం కరెక్ట్. ఏజ్ ఎక్కువ అవుతూ నార్మల్గా ఏజ్ రీత్యా పళ్ళు కోల్పోవడం అనేది కొంతవరకు నార్మల్ అండి. బట్ ఎర్లీ ఏజ్లో డెంటల్ ఇష్యూస్ని నెగ్లెక్ట్ చేసి టూత్ని కోల్పోవడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. సో ఎర్లీగా ఉండేటప్పుడు డిటెక్ట్ చేసి వాటికి సరిపడా ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా చూయింగ్ క్యాపబిలిటీ అనేది మనం పెంచుకోవచ్చు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంటే అది అదర్ ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అండ్ కొన్ని స్టడీస్లో ప్రూవ్ అయింది ఏంటంటే పళ్ళు ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కార్డియోవాస్కులర్ డిసీజెస్ లేదా డయాబెటీస్ లేదా స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో ఓరల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్ అండి. మనం ఓరల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా ఓవరాల్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసుకున్నట్లు. సో ఫ్రీక్వెంట్ డెంటల్ చెకప్స్ ద్వారా మనం ఇది అచీవ్ చేయగలుగుతాం. అండ్ నాట్ ఓన్లీ దట్, మనం ఈ రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం ద్వారా ఫ్యూచర్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ డెంటల్ ట్రీట్మెంట్స్కి మనం వెళ్ళనక్కర్లేదు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం, మనీ అండ్ సఫరింగ్. ఫ్రీక్వెంట్ డెంటల్ చెకప్స్ చేయించుకోవడం ద్వారా మీ సఫరింగ్ తగ్గుతుంది అండ్ మనీని సేవ్ చేసుకుంటున్నారు అండ్ యూ కెన్ హ్యావ్ హెల్దీ అండ్ హ్యాపీ స్మైల్స్. థ్యాంక్ యూ.